ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ ఉన్న నిషేధం తొలగింపు దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు త్వరలోని అధికారిక నిర్ణయం తీసుకోనుంది. అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెబుతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కీలక అంశాలపైన చర్చించింది. భూ కేటాయింపు విధానంలోనూ మార్పుల దిశగా సిఫార్సులకు సిద్ధమవుతున్నాయి. ఇక నుంచి లీజు ప్రతిపాదనే కేటాయింపులు చేయాలని డిసైడ్ అయ్యారు. భూ కేటాయింపులు వివాదాలపైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక అంశాలపైన ఒక నిర్ణయానికి వచ్చింది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పయ్యావుల కేశవ్, పి నారాయణ, కె పార్థసారథి భేటీ అయి ఈ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977లో చేసిన చట్ట సవరణ నిబంధనలకు లోబడి ఉన్న భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల్లో పలు అంశాలపై కీలక ప్రతిపాదనలు చేసింది. వీటన్నింటికీ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫ్రీ హోల్డ్ కింద కొన్ని రకాల భూములు అనుమతించకూడదని ఆ శాఖ చేసే ప్రతిపాదనలపై వచ్చే సమావేశాల్లో చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు నిర్ణయించినట్టు సమాచారం. అదేవిధంగా అసైన్డ్ భూమి కేటాయించి 20 ఏళ్లు పూర్తయి లబ్ధిదారుల చేతుల్లోనే భూమి ఉంటే వాటిని నిషేధ జాబితా 22A నుంచి తొలగించాలని, ఆ తర్వాత రైతులకు ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని వైసీపీ 2023లో అసైన్డ్ చట్టాన్ని సవరించింది. ఈ విధానం అమలుకు 2023 డిసెంబర్లో జీవో 596 తీసుకొచ్చింది. అయితే నాటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు కుమ్మక్కై 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే విచారణ చేయించింది జగన్ సర్కార్. 5.74 లక్షల ఎకరాల అక్రమంగా చట్టవిరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తీసేసినట్లు తేలింది. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకుని గత ఏడాది ఆగస్టులోనే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పై నిషేధం విధించింది. వీలైనంత త్వరగా ఫ్రీ హోల్డ్ భూములపై నివేదిక ఇవ్వాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో జీవో 596 మార్గదర్శకాల ప్రకారం అర్హత సాధించిన 7.85 లక్షల ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ కు అనుమతికి రెవెన్యూ శాఖ తాజాగా ప్రతిపాదించింది. భూమి లబ్ధిదారు చేతిలోనే ఉండి సాగు చేసుకుంటూ ఉంటే అలాంటి వాస్తవికమైన కేసుల్లో ఫ్రీ హోల్డ్ జరిగేలా చూడాలని సూచించింది. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన 5.74 లక్షల ఎకరాల భూములను తిరిగి 22Aలో చేర్చాలన్న ప్రతిపాదనను కూడా సబ్ కమిటీ ఆమోదించింది.